ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. స్మార్ట్ ఫోన్లతో నొప్పులు. ఈ మధ్యకాలంలో ఒకప్పుడు అంటే దాదాపుగా ఒక 10 సంవత్సరాల క్రితం వరకు కూడా మామూలుగా నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఇలాగా ఈ నొప్పులతో ఎక్కువ మంది నా దగ్గరికి వస్తూ ఉండేవాడు. కానీ ఒక 5-6 సంవత్సరాల నుంచి ఈ స్మార్ట్ ఫోన్లను ఉపయోగించడం వల్ల వచ్చేటువంటి నొప్పులతో వచ్చేవాళ్ళు ఎక్కువైపోతున్నారు, ముఖ్యంగా యంగ్స్టర్స్. కాబట్టి ఇలాగా అనేక రకాల సమస్యలు ఈ స్మార్ట్ ఫోన్లతో వస్తాయి, ముఖ్యంగా నొప్పులు. కాబట్టి వీటి గురించి తెలుసుకుందాం. ముందుగా చెప్పాల్సింది ఈ సెల్ఫీలతో వచ్చేటువంటి సమస్యలు. దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి పదంతో మనం పిలుస్తున్నాం, సెల్ఫీ ఎల్బో అని. సెల్ ఫోన్లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ ఫ్రంట్ కెమెరా పిల్లలకి విపరీతమైన క్రేజ్. ఇది సెల్ఫీల కోసం వాడుతున్నారు. ఆఖరికి నా దగ్గరికి వైద్యం కోసం వచ్చేటటువంటి పిల్లలు కూడా సెల్ఫీలు దిగుతూ ఉంటారు. అంటే ఇది ఎంత క్రేజ్ అయిపోయింది. పడుకునేటప్పుడు, చదువుకునేటప్పుడు, తర్వాత ప్రయాణాలు చేసేటప్పుడు అన్ని సందర్భాల్లోనూ ఈ సెల్ఫీల క్రేజ్ ఎక్కువైపోయింది. అదే పనిగా చేత్తో ఈ సెల్ ఫోన్ పట్టుకొని సెల్ఫీలు దిగితే అప్పుడు ఈ సెల్ఫీ ఎల్బో అనేటువంటి సమస్య వస్తుంది. కాబట్టి ఈ సెల్ఫీ ఎల్బో ముఖ్యంగా మనం చాలా మందిలో చూస్తూ ఉంటాం. అంటే కాలేజీకి వెళ్ళేటప్పుడు కానీ, చదువుకునేటప్పుడు కానీ, క్యాంటీన్లో కానీ అదే పనిగా ఈ క్లిక్ మనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఈ సమస్య వచ్చేస్తుంది. ఈ సెల్ఫీ క్లిక్ మనిపించాలి అంటే ఏం చేయాలి? మామూలుగా చేయలేరు కదా, ఒక ప్రత్యేకమైన యాంగిల్లో పట్టుకుంటారు. ఇలాగా ఈ సెల్ ఫోన్ పట్టుకున్న చేతిని ముందుకు కానీ లేదా పైకి లేపుతారు. పైకి లేపి మళ్ళీ అలాగ ఎంత వీలైతే అంత దూరంగా వెళ్తే సెల్ఫీ బాగా వస్తుంది. కాబట్టి బాగా స్ట్రెచ్ చేస్తారు. స్ట్రెచ్ చేసి పోనీ అక్కడ ఏమైనా బటన్స్ ఉంటాయా? ఉండవు. మళ్ళీ ఈ బటన్ వేలుతోటి అలాగ పై వరకు జరిపి ఆ బటన్ వేలుని అప్పుడు ఆ కెమెరా బటన్ నొక్కుతారు. ఇలాంటి చిత్రమైనటువంటి యాంగిల్లో పదే పదే చేతిని కదిలిస్తుంటే అప్పుడు ఏం జరుగుతుంది? ఈ మోచే మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇంతకుముందు టెన్నిస్ ఎల్బో ఇలా వస్తూ ఉండేయే, అలాగే ఈ సెల్ఫీ ఎల్బో వస్తుంది. దీంతో ఆ ఎల్బో మీద అంటే మోచే మీద ఒత్తిడి పెరిగి అక్కడ కండరాలు, లెగమెంట్లు, ఇంకా మృదులాస్థి అంటే కార్ట్లేజీ ఇవన్నీ దెబ్బతింటున్నాయి. ఇక దాంతో తీవ్రమైనటువంటి నొప్పి వచ్చేస్తుంది. ముఖ్యంగా ఈ ఎడం చేత్తో సెల్ఫీలు దిగే వాళ్ళకి ఎడం చేత్తో, కుడి చేత్తో దిగే వాళ్ళకి కుడి చేత్తో, కుడి మోచేతిలో విపరీతమైన నొప్పి వస్తుంది. మరి ఏమిటి దీనికి పరిష్కారం అంటే ఈ సంక్షేపత క్రియాయోగో నిదానస్య చ వర్జనం ఉంటుంది ఆయుర్వేదం. అంటే కారణాన్ని కనుక్కొని దాన్ని సరిదిద్దుకోవాలి. కాబట్టి ఒకవేళ మీకు మోచేయి నొప్పి వస్తుంటే, మీరు ఎక్కువగా సెల్ఫీలు దిగుతుంటే, అప్పుడు మీకు ఈ మోచేయి నొప్పి కారణం ఈ సెల్ఫీలని, అప్పుడు చాలా తీవ్రంగా ఈ సమస్య వస్తుంది. కాబట్టి ఏ చేత్తోనైతే సెల్ఫీలు క్లిక్ అనిపిస్తున్నారో ఆ చెయ్యి ఎటువైపు కదిలిచ్చినా విపరీతమైనటువంటి నొప్పి వస్తూ ఉంటే అది మీ సమస్యకి కారణమని అర్థం. కాబట్టి ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి అంటే ముందుగా దీన్ని మానేయాలి. ఆ తర్వాత అనేక గృహ చికిత్సలు అలాగే ఔషధాలు ఉన్నాయనుకోండి, వీటిని మనం తెలుసుకోబోతున్నాం. కానీ ముందు మీరు చేయాల్సింది ఇలాగా ఈ అతిని మానేయటం. ఎప్పుడన్నా కావాలనుకుంటే 1-2 క్లిక్ సెల్ఫీలు తీసుకోవచ్చు. కానీ అదే పనిగా అదే ధ్యాసతోటి సెల్ఫీలు దిగుతూ ఉంటే ఈ మోచేతిలో నొప్పి వచ్చేస్తుంది. ఇది ఎంత స్థాయిలో వెళ్తుందంటే ఒక్కొక్కసారి ఇక సంవత్సరాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సమస్య ఇది. కాబట్టి దీన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు. కాబట్టి ఇది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక మరొక సమస్యని ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. అదేంటంటే బ్లాక్బెర్రీ థంబ్. ఈ బ్లాక్బెర్రీ థంబ్ అని ఎందుకు అంటున్నాం అంటే దీన్ని మామూలుగా కొన్ని ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. వాటిలో క్వెర్టీ కీబోర్డ్ అని ఉంటుంది. అంటే మామూలుగా మనం ఇంత కీబోర్డ్ ఎంత ఉంటుంది? దాదాపు ఒళ్ళో పెట్టుకునే అంత ఉంటుంది. కాబట్టి దాని మీద కాస్త కంఫర్టబుల్గా టైప్ చేయొచ్చు. కానీ ఫోన్లు వచ్చిన తర్వాత ఏమైందంటే అంటే కొన్ని అయితే ఆన్ స్క్రీన్ మీద కీబోర్డ్ ఉంటుంది. కానీ కొన్ని ఈ బ్లాక్బెర్రీ లాంటి మొబైల్ ఫోన్స్లో అక్కడ బటన్స్ ఉంటాయి. ఆ బటన్స్ని మరి అంత చిన్న ఫోన్లో మొత్తం ఆ కీబోర్డ్ మొత్తాన్ని ఇన్సర్ట్ చేస్తాడు. దీంతో ఆ చిన్న బటన్స్ ఇలాగా అక్షరాన్ని అలాగా పొడుచుకొని, కళ్ళు పొడుచుకొని, ఆ చేతిలో పట్టుకొని ఆ చిన్న క్వెర్టీ కీబోర్డ్ మీద టైప్ చేయాలి. ఇలాగ టైప్ చేయాలంటే 2 బటన్ వేళ్ళని ఉపయోగించాలి కదా. అంటే మామూలుగా కొన్ని స్మార్ట్ ఫోన్లు అయితే ఒకదాంతో వస్తున్నారు. కానీ క్వెర్టీ కీబోర్డ్ ఉన్నప్పుడు మామూలుగా అచ్చం మన కీబోర్డ్ ఎలా టైప్ చేయాలో అలాగే 2 బటన్ వేలతో టైప్ చేయాలి.
ఈ కీస్ని వాడకంతో ఈ బొటన వేళల్లో విపరీతమైనటువంటి సమస్య వచ్చేస్తుంది, నొప్పి వస్తుంది. కాబట్టి దీనికి ఈ బ్లాక్బెర్రీ థంబ్ అని పేరు పెట్టారు. ఎందుకు అంటే ఈ QWERTY కీబోర్డ్ని అరుదుగా వాడుతూ చిన్న చిన్న మెసేజ్లు టైప్ చేస్తే పర్వాలేదు. ఇక కొంతమంది ఉంటారు, ఉదాహరణకు ఒకసారి నా పక్కన ఒక ప్రయాణికుడు కూర్చున్నాడు. దాదాపు ఈ ప్రయాణం అనేది ఒక 3 గంటలు సాగింది. ఈ 3 గంటల సేపు కూడా ఇక ఏకంగా చాంతాడంత ఈమెయిల్స్ కంపోజ్ చేసేసుకుంటూ వాటిని పోస్ట్ చేస్తూ కంపోజ్ చేసుకుంటూ, ఏదైనా 1-2 కాదు కదా మెసేజ్లు అంటే ఈమెయిల్సే కొంతమంది కంపోజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఈ బొటనవేళ్ల అంచులలో విపరీతమైనటువంటి నొప్పి వస్తుంది. అంతేకాదు స్పర్శ కూడా ఉండదు. నొప్పి రావడం అంత పెద్ద సమస్య కాదండి, కానీ స్పర్శ తగ్గుతుంటే అర్థం ఏంటంటే అది తీవ్రం అని, అంటే అక్కడ నరం ఒత్తుకుపోయిందని అర్థం. ఇలాగా స్పర్శ లేకపోవటం, బొటనవేళ్ల లోపల ఉన్నటువంటి కీళ్ళల్లో విపరీతమైన నొప్పి రావటం, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఈ నొప్పి ఇలాగా ఈ బొటనవేళ్లు వాడటం వల్ల వస్తూ ఉంటే అప్పుడు ఏం చేయాలి అంటే కారణమైనటువంటి పనిని ఆపేయండి. అంటే ఈ QWERTY కీబోర్డ్ వాడకాన్ని ఆపేయండి. బ్లాక్బెర్రీ థంబ్కి ఇది పరిష్కారం. అవసరం ఉంటే కొన్ని గృహ చికిత్సలు ఉన్నాయి, వాటిని మనం తెలుసుకోబోతున్నాం. అలా కాకుండా అదే కీబోర్డ్ని ఉపయోగిస్తూ పోతే క్రమంగా బొటనవేళ్ల లోపల ఉన్నటువంటి జాయింట్ తిరిగి సమస్య సరిదిద్దలేనంత స్థాయిలో క్లిష్టంగా తయారవుతాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది ఎంత మాత్రం మంచిది కాదు. ఎందుకంటే తర్వాత ఎన్ని చికిత్సలు చేసినా కానీ కొంతమంది వస్తూ ఉంటారు, ఇక ఉద్యోగాలు మానేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అంత స్థాయిలో ఈ సమస్య వస్తుంది. కాబట్టి దీన్ని కూడా తేలిగ్గా తీసుకోకూడదు. ఇక మరొక సమస్య, ఈ టెక్కీస్లో వచ్చేటటువంటి మరొక సమస్య ఏంటంటే ఐప్యాడ్ హ్యాండ్ అంటాం. అంటే ఏంటి, ఈ ఐప్యాడ్ని విపరీతంగా వాడే వాళ్ళలో కనిపించే సమస్య ఇది. మామూలుగా ఐప్యాడ్ని ఒక క్రేజ్ కోసం, కంఫర్ట్ కోసం ఎక్కువ వాడతారు. ఐప్యాడ్ హ్యాండీగా ఉంటుంది, టచ్ స్క్రీన్ సౌలభ్యం ఉంటుంది ఐప్యాడ్కి. అది కూడా బాగా సెన్సిటివ్ ఉంటుంది. కాబట్టి ఈ ల్యాప్టాప్లకి బదులుగా ఐప్యాడ్ని వాడటం అనేది బాగా ఎక్కువైపోయింది, చాలామంది ఇష్టపడుతున్నారు. అంతేకాదు ఈ ఐప్యాడ్ని ఎక్కువ మంది ఎందుకు వాడుతున్నారంటే దీన్ని వెలికిలా లేదా బోర్లా పడుకొని కూడా వాడచ్చు. మామూలుగా డెస్క్టాప్లు, ల్యాప్టాప్లు ఇలా కుదురుగా కూర్చొనే మనం చేయాలి. కానీ ఐప్యాడ్ అలా కాదు. కొంతమంది పిల్లల్ని చూస్తూ ఉన్నాను, వాళ్ళు ఇలా బోర్లా పడుకొని, వెలికిలా పడుకొని, ఎలా పడితే అలా ఇటు ఏ భంగిమలో పడితే ఆ భంగిమలో ఇలా టైప్ చేస్తూ ఉంటారు. ఐప్యాడ్కున్న సౌలభ్యం అది, కానీ అదే మన పాటి శాపం. ఇలాగ ఏ భంగిమలోనైనా ఆపరేట్ చేసేటువంటి వీలుంటుంది కాబట్టి దాంతో అనేక సమస్యలు. కాబట్టి అయితే దీన్ని విపరీతంగా వాడితే అప్పుడు ఈ అరిచేతులలో సమస్య వస్తుంది. అదే ఐప్యాడ్ హ్యాండ్ అంటాం. ఎందుకు అంటే ఈ ఐప్యాడ్ని అరచేతుల మధ్య ఉంచుకుంటారు. ఉంచుకొని ఇక్కడ పెద్దగా ఉంటుంది కదా, ఈ బొటన వేళ్ళని స్క్రీన్ మీద కదిలిస్తూ టైప్ చేస్తూ ఉంటారు. అలాగే టైప్ చేయటమే కాదు, ఇలా 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 స్క్రోల్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఎడం చేత్తో ఐప్యాడ్ ఉంచుకొని కుడి చేతి చూపుడు వేలుతో ఇలా స్క్రోలింగ్ చేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఏమో ఎడం చేత్తో స్క్రోల్ చేస్తూ ఉంటారు. దీంతో ఈ అరిచేతులు అలాగే ఈ వేళ్ళకి సంబంధించినటువంటి కండరాలు వీటి మీద విపరీతమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. అంటే ఇలాగ పట్టుకుపోతూ ఉంటాయి. దీంతో ఈ అరిచేతుల వేళల్లో బాగా ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అనేది వస్తుంది. అంటే వేళ్ళు ఇలా ముడిచిన అలాగే చాపిన నొప్పి అనిపిస్తూ ఉంటుంది, పట్టేస్తూ ఉంటుంది. కొంతమందిలో వేళ్ళు ఇలాగా ఫైన్ ట్రెమర్స్ కూడా వస్తాయి, వణుకుతూ ఉంటాయి. కాబట్టి ఇలాగా వస్తూ ఉంటే ఈ ఐప్యాడ్ని మీరు ఇక దీన్ని వాడకాన్ని తగ్గించాల్సినటువంటి సందర్భం వచ్చింది అని అర్థం. కాబట్టి ఇది దీనికి ఈ ఐప్యాడ్ హ్యాండ్కి సమస్యకి పరిష్కారం. నొప్పి విపరీతంగా ఉంటే అప్పుడు దీనికి సంబంధించిన చికిత్సలు, గృహ చికిత్సలు పంచకరంలో ఉన్నాయనుకోండి, వాటిని తెలుసుకోబోతున్నాం. కానీ మీరు ముఖ్యంగా చేయాల్సింది ఈ వాడకాన్ని తగ్గించడం. ఇక మరొక సమస్య టెక్స్ట్ నెక్. అంటే మామూలుగా ఈ స్మార్ట్ ఫోన్లు, సెల్ ఫోన్లు ఈ చేతిలో ఉంటే ఏముంది, చూపు అంతా కూడా దాని మీదే. నా క్లినిక్లో కూడా చూస్తూ ఉంటాను, మామూలుగా తల్లిదండ్రులు వస్తారు, వాళ్ళతో పాటు కుర్రాళ్ళు కూడా లోపలికి వస్తారు. వచ్చి వాళ్ళని ఏదో కన్సల్టేషన్ టైంలో వాళ్ళతో మాట్లాడుతుంటే వీళ్ళు కామ్గా ఊరుకోరు, లేకపోతే వినరు. ఇక ఫోన్ పట్టుకొని ఇక తల వంచేసేసి తెగ మెసేజ్లు టైప్ చేసేస్తూ ఉంటారు. వాట్సాప్లు, ఫేస్బుక్లు, అలాగే మెసెంజర్ యాప్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ మెసేజ్ల వాడకం బాగా పెరిగిపోయింది. అంటే ప్రతి 2 సెకండ్లకి 3 సెకండ్లకి ఏదో ఆరిపోయినట్టు కట్టకటకటకటగా మెసేజ్లు టైప్ చేస్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు, మళ్ళీ మెసేజ్లు టైప్ చేస్తూ ఉంటారు. చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళకి ఇక పట్టింపు పడదు, ఇంత లీనమైపోతారు.
దీంతో ఈ సెల్ ఫోన్ కేసి తల దించి చూస్తూ మెసేజ్లు టైప్ చేసేస్తూ ఉంటారు. ఇలాగా రోజులో 4-5 మెసేజ్లు అంటే పర్వాలేదు, అదేదో ముఖ్యం అనుకోవచ్చు. కానీ రోజులో ఎక్కువసేపు ఈ మెసేజింగ్కే కేటాయిస్తుంటారు. దీంతో ఇంకేముంది, ఈ టెక్స్ట్ నెక్ అనేటువంటి సమస్య వచ్చేస్తుంది. మెసేజ్ టైప్ చేయాలంటే మొబైల్ ఫోన్ కేసి చూడాలి, తల దించి చూడాలి, కళ్ళు చికిలించి మొత్తం కాన్సన్ట్రేట్ చేసి చూడాలి. ఇలా చూస్తూ టైప్ చేయాలి. ఇలాగే ఈ భంగిమలో మెడ కిందకి వంచి ఎక్కువసేపు అలాగ చేస్తూ ఉంటారు. కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది, ఈ మెడ భాగంలో ఉండేటువంటి కండరాలు అలాగా వాటి మీద ఒత్తిడి పడుతుంది, శ్రమకు గురవుతాయి. దీంతో మెడ నొప్పి అనేది వచ్చేస్తుంది. ఎంత వస్తుందంటే ఇక మెడని కదిలించలేనంత నొప్పి వస్తుంది, మెడ పట్టేస్తుంది. కదిలిస్తే విపరీతంగా ఒక షాక్ కొట్టినట్టుగా జల్లు అంటుంది. ఇలాంటి అన్ని సమస్యలు మొదలవుతాయి. కాబట్టి ఈ మెసేజ్ల వాడకం తగ్గించండి, ఇది చాలా ముఖ్యం. మెసేజ్ చదవాలన్నా ఈ మొబైల్ని మామూలు కిందకి కాకుండా కళ్ళకి సమాంతరంగా ఉంచి అలాగా ఆ మెసేజ్ చదవడం అలవాటు చేసుకోండి. ఇక మరొక ముఖ్యమైన సమస్య, ఈ టెక్కీస్లో మనం చూస్తున్న సమస్య కార్పల్ టన్నెల్ సిండ్రోమ్, అంటే ఈ మణికట్టు నొప్పి. ఇది సాధారణంగా ఈ మౌస్ వాడే వాళ్ళలో ఎక్కువ వస్తూ ఉంటుంది. అంటే ఒక స్థాయిలో అంటే కంప్యూటర్ ప్రొఫెషనల్స్లో ఎక్కువగా దీన్ని చూస్తూ ఉంటాం. ఎందుకంటే మౌస్ లేనిదే పని గడవదు. కాబట్టి దీన్ని మౌస్ సిండ్రోమ్ అని కూడా అనొచ్చు. ఈ కంప్యూటర్ మౌస్ వాడటం వల్ల తలెత్తేటువంటి సమస్యలో ఇది ముఖ్యమైనది. ఈ మణికట్టుకి సంబంధించినటువంటి సమస్య ఇది కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటారు. కంప్యూటర్ని మామూలుగా మీరు గమనించండి, కీబోర్డ్ కంటే చాలామంది ఎప్పుడు కూడా మౌస్ మీదనే చేతులు ఉంచుతారు. ఏదో అడపా ఈ ఎడం చేతితోటి కీస్ టైప్ చేస్తూ మౌస్ని మాత్రం బాగా స్క్రోలింగ్కి వాటికి వాడుతూ ఉంటారు, టెక్కీస్. ఇలా ఎక్కువగా మౌస్ వాడే వాళ్ళల్లో ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కుడి చేతిని పక్కకి చాపి అరచేతితో ఈ మౌస్ని కదిలిస్తూ ఉంటారు. దీంతో ఈ మణికట్టు మీద ఒత్తిడి పడుతూ ఉంటుంది. ఈ చేతి వేళ్ల టెండాన్లు, ఎముకలు, కండాలు ఇవన్నీ కూడా ఈ మణికట్టులోనే ఉంటాయి. పైగా ఈ మణికట్టు చిన్న ఎముకల సముదాయం. మౌస్ వాడకం వల్ల ఏం జరుగుతుంది, ఈ భాగం మీద ఎక్కువగా లోడ్ పడుతుంది, శ్రమకు గురవుతుంది. కాబట్టి ఈ కీబోర్డ్ షార్ట్ కట్స్ ఫాలో అవుతూ మౌస్ వాడకాన్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే అదే పనిగా ఇప్పుడు ఎంటర్ చేయాలి అంటే ఒక ఏదైనా ఫైల్ ఉంది, ఆ ఫైల్ని ఓపెన్ చేయాలి. ఫైల్ చేయాలంటే మౌస్ దగ్గరికి వెళ్ళి దాన్ని క్లిక్ కొట్టే బదులుగా కీబోర్డ్ షార్ట్ కట్స్ని వాడుతూ ఉండాలి. అప్పుడు అంత సమస్య రాదు. చేతి నరాల లోపల ఉండేటువంటి ఒత్తిడిని తగ్గించడం అవసరం. దీనికి చక్కని గృహ చికిత్సలు, పంచకర్మ చికిత్సలు ఉన్నాయి. వీటి మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఇలాగా దీన్ని చక్కదిద్దుకోవాల్సి ఉంటుంది. ఇక మరొక సమస్య, ఈ బొటన్ వేలు కొంతమందికి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీన్ని డీక్వరైన్ డిసీజ్ అంటున్నారు. అంటే ఈ బొటన్ వేలు నుంచి మణికట్టు లోపలికి సాగే టెండాన్ల వాపిది. ఇది ఈ మధ్య చాలా మందిలో గమనిస్తూ ఉన్నాం. ఇలా వాచినటువంటి టెండాన్లు మణికట్టు లోపల ఉన్నటువంటి ఇరుకైన మార్గంలో ఒత్తిడికి గురవుతాయి. దీంతో ఈ బొటన్ వేలు నొప్పి అనేది మొదలవుతుంది. ఈ కంప్యూటర్ కీబోర్డ్ ఎక్కువగా వాడే వాళ్ళల్లో ఈ సమస్య వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాగ కీబోర్డ్ వాడినా సమస్య మళ్ళీ. అందుకనే కొంచెం మన శరీరపు ఆకృతికి అనుగుణంగా తయారయ్యేటువంటి కీబోర్డ్ని మంచి వస్తున్నాయి. ఇలాంటిని వాడాలి. పురుషులతో అంటే మగవాళ్ళతో పోలిస్తే ఈ సమస్య మామూలుగా మహిళల్లో ఎక్కువ ఉంటుంది. అంటే రిసెప్షనిస్టులలో కానీ లేకపోతే కీబోర్డ్ని ఎక్కువగా వాడేవాళ్ళు కానీ ఈ సమస్య చూస్తూ ఉంటాం. కంప్యూటర్ కీబోర్డ్ని ఎక్కువగా ఉపయోగించడం, అదేవిధంగా ఒక విభిన్నమైనటువంటి యాంగిల్, అంటే అది సాధారణమైనటువంటి మామూలు ఎదురుగా కూర్చొని క్రమశిక్షణతో కాకుండా ఇటు ఫోన్ మాట్లాడుతూ ఇటు ఆపరేట్ చేస్తూ ఉండే వాళ్ళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ బొటన్ వేలు దీంతో బాగా వాచిపోయి ఇబ్బంది పెట్టడం అనేది దీంట్లో ప్రధానమైన లక్షణం. ఈ సమస్య ఉంటే ఏం జరుగుతుందంటే మీరు ఇలాగా తాళం పెట్టి తిప్పాలనుకోండి, నొప్పి వస్తుంది. అలాగే నీళ్ళ గ్లాసు ఇలా పట్టుకొని లేపాలనుకోండి, బొటన్ వేలు మీద విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. ఇలాంటి చిన్న పనులు కూడా చేయలేరు. ఇలాంటప్పుడు ఈ కంప్యూటర్ వాడకాన్ని తగ్గించాలి. ఇది సమస్యకి పరిష్కారం. ఇక దీనికి అంటే ఈ అన్ని సమస్యలకి కూడా చక్కని గృహ చికిత్సలు, ప్రథమ చికిత్సలు ఉన్నాయి. వీటిని తెలుసుకుందాం. మొదటి చికిత్స, దీనికి మీకు కావాల్సిన పదార్థాలు 15 గ్రాముల ఉమ్మెత్త గింజల పొడి, అలాగే 50 మిల్లీలీటర్ల కొబ్బరి నూనె. ఈ రెండు సిద్ధం చేసుకోండి. ఉమ్మెత్త గింజలు, ఆ ఉమ్మెత్త కాయ లోపలు ఉంటాయి. ఇవి ఒక కల్వంలో 15 గ్రాముల ఉమ్మెత్త గింజలను తీసుకోండి. వీటిని మెత్తగా నూరండి. తర్వాత 50 మిల్లీలీటర్ల కొబ్బరి నూనె కలపండి. తిరిగి మర్ధించండి. తర్వాత ఒక వెడల్పాటి సీసాలో పోసి నిల్వ చేసుకోండి.
దీన్ని కొద్దిగా చేతిలోకి తీసుకొని వేడి పుట్టేలా రాయండి. ఎక్కడైతే మీకు నొప్పి ఉందో, ఉదాహరణకు మణికట్టు ఉండొచ్చు, బొట్టన వేలు ఉండొచ్చు, వేళ్ళు ఉండొచ్చు, ఎల్బో ఉండొచ్చు, అంటే మోచేయి ఉండొచ్చు, ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ మర్దించండి. తర్వాత వేడి ఇసుక, అంటే ఇసుకని తీసుకొని పెనం మీద వేడి చేసి మూట కట్టి దాంతో కాపడం పెట్టుకోండి. వాలుకా స్వేదం అంటాం. ఇలాగా ఈ ఇసుకతో చేయటం వల్ల, కాపడం పెట్టుకోవడం వల్ల ఎత్తుపల్లాల్లోకి ఇది సర్దుకొని వేడి సమాంతరంగా వికేంద్రీకరణం చెందుతుంది. లేకపోతే ఇటుక పొడిని మూటలకు కట్టి దాంతో కూడా కాపడం పెట్టుకోవచ్చు. ఏది లేకపోతే హాట్ వాటర్ బ్యాగ్తో కాపడం పెట్టుకోండి. చివరిగా వేడి నీళ్ళతో స్నానం చేయండి. ఇలా చేస్తూ ఉంటే ఈ నొప్పులు తగ్గుతాయి. అంటే ఈ స్మార్ట్ ఫోన్లను వాడటం వల్ల వచ్చే నొప్పులు తగ్గుతాయి. ఇక స్మార్ట్ ఫోన్ల వాడకంతో వచ్చే నొప్పులు తగ్గించే మరొక గృహ చికిత్స. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు: ఆముదం ఒక 100 మిల్లీలీటర్లు, అల్లం రసం 50 మిల్లీలీటర్లు, అలాగే తేనె తగినంత సిద్ధం చేసుకోండి. 100 మిల్లీలీటర్ల ఆముదానికి 50 మిల్లీలీటర్ల అల్లం రసాన్ని కలపండి. బాగా ఉడికించండి. తడంతా ఆవిరైపోయి ఆముదం మాత్రమే మిగలాలి, అంతవరకు కాచండి. బాగా చల్లారిన తర్వాత సీసాలో పోసి నిల్వ చేసుకోండి. ఔషధం సిద్ధమైంది. దీన్ని ప్రతిరోజు 1 టీ స్పూన్ మోతాదుగా తగినంత తేనె కలిపి సేవిస్తూ ఉండాలి. దీంతో ఈ స్మార్ట్ ఫోన్స్ వల్ల వచ్చినటువంటి నొప్పులు, అంటే బొటనవేలు నొప్పి, చేతి నొప్పి, అలాగే మణికట్టు నొప్పి, మోచేయి నొప్పి, ఇలాంటి అన్ని నొప్పులు తగ్గుతాయి. ఈ వాత వ్యాధులలో ఇది చాలా మేలు చేస్తుంది. దీనికి మరొక ఉపయోగం, విరేచనం సాఫీగా అవుతుంది. అలాగే కడుపులో వాతం తగ్గుతుంది, అజీర్తి కూడా తగ్గుతుంది. సంధివాతం, ఆమవాతం ఇలాంటి వాటి అన్నింటిలో దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ ఔషధం తయారీని మరొకసారి మనం వివరంగా తెలుసుకుందాం. చాలా తేలిగ్గా మీరు దీన్ని తయారు చేసుకోవచ్చు. మీకు కావాల్సిన పదార్థాల ఆముదం. ఈ ఆముదం అనేది 2 రకాలుగా, వంట ఆముదం, అలాగే మిషన్ ప్రెస్డ్ క్యాస్టర్ ఆయిల్ ఇలా దొరుకుతుంది. మీరు ఏదైనా వాడుకోవచ్చు. 100 మిల్లీలీటర్లు ఆముదం, అలాగే అల్లం రసం 50 మిల్లీలీటర్లు. చివరిలో దీన్ని వాడుకోవడానికి తేనెని తగినంత సిద్ధం చేసుకోవాలి. ముందు 100 మిల్లీలీటర్ల ఆముదానికి 50 మిల్లీలీటర్ల అల్లం రసాన్ని కలపాలి. అల్లం రసం ఎలా కలుపుతారు అంటే, అల్లాన్ని పైన ఉండేటటువంటి ఈ చెక్కంతా తీసేసి చిన్న చిన్న ముక్కలు చేసి దంచి రసం తీయండి. ఈ అల్లం రసాన్ని ఆముదాన్ని కలపండి. స్టవ్ మీద పెట్టి సిమ్ మీద చిన్నగా ఉడికించండి. తడంతా ఆవిరైపోవాలి, ఆముదం మాత్రమే మిగలాలి. అవసరం గుండె ఎండలో పెట్టండి చివర్లో. అప్పుడు ఆ తడి అంతా ఆవిరైపోతుంది, ఆముదం మిగులుతుంది. బాగా చల్లార్చి తర్వాత సీసాలో పోసి నిల్వ చేసుకోండి. దీన్ని ప్రతిరోజు 1 టీ స్పూను మోతాదుగా తీసుకొని కొద్దిగా తేనె కలిపి చప్పరించండి, నోట్లో వేసుకొని మింగేయండి. దీంతో ఈ చేతులలో నొప్పి, అలాగే మణికట్టులో నొప్పి, మోచేతిలో నొప్పి, వేళ్లలో నొప్పి, ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇక మరొక చక్కని గృహ చికిత్స. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు: శొంఠి కొమ్ములు 50 గ్రాములు, ధనియాలు 50 గ్రాములు, జీలకర్ర 50 గ్రాములు, ఉప్పు తగినంత సిద్ధం చేసుకోండి. అలాగే మజ్జిగ కూడా సిద్ధం చేసుకోండి. శొంఠి కొమ్ములు 50 గ్రాములు, ధనియాలు 50 గ్రాములు, జీలకర్ర 50 గ్రాములు. ఈ విధంగా ఈ మూడింటిని సమతూకంగా తీసుకొని మిక్సీ పట్టండి. తగినంత ఉప్పు కూడా కలిపి నిల్వ చేసుకోండి. దీన్ని 1 టీ స్పూన్ మోతాదుగా మజ్జిగకి కలిపి ప్రతిరోజు 2 పూట్ల వాడుతూ ఉంటే ఈ చేతుల వేళ్ల నొప్పులు, అలాగే ఈ మణికట్టు నొప్పి, అలాగే మోచేయి నొప్పి, ఇలాంటి నొప్పులు చాలా చక్కగా తగ్గుతాయి. అంటే ఇరుకు నొప్పులలో కీళ్లు బెగదీసుకుపోవటం, ఇలాంటి అన్ని సమస్యలు రాకుండా ఉంటాయి. దీని తయారీని మరొకసారి తెలుసుకుందాం. శొంఠి కొమ్ములు 50 గ్రాములు, ధనియాలు 50 గ్రాములు, జీలకర్ర 50 గ్రాములు. ఈ రకంగా ఈ మూడింటిని సమతూకంగా తీసుకొని మిక్సీ పట్టాలి. తగినంత ఉప్పు కూడా కలిపి నిల్వ చేసుకోవాలి. దీన్ని 1 టీ స్పూన్ మోతాదుగా మజ్జిగకి కలిపి బూస్ట్, బోర్న్విటా ఎలా తాగుతారో అలా తాగేయాలి. ప్రతిరోజు 2 పూట్ల వాడుతూ ఉండాలి. దీంతో ఈ సమస్యలు తగ్గుతాయి. మరొక చక్కని గృహ చికిత్స తెలుసుకుందాం. వెల్లుల్లి గర్భాలు 50 గ్రాములు, పాలు 1 కప్పు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, తేనె 50 గ్రాములు ఇలా సిద్ధం చేసుకోండి. 50 గ్రాముల వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి 1 కప్పు పాలకు కలపండి. బాగా ఉడికించండి. పాలన్నీ ఆవిరైపోయిన తర్వాత మిక్సీలో వేస్తే గుజ్జులాగా తయారవుతుంది. ఇప్పుడు ఫ్రైయింగ్ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత వెల్లుల్లి గుజ్జుని వేసి వేయించండి. తదంతా పోతుంది. దీనికి చివరిలో 50 గ్రాముల తేనె కలిపి నిల్వ చేసుకోండి. దీన్ని 1 టీ స్పూన్ మోతాదుగా ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉంటే హస్తంలో నొప్పి, వాతపు నొప్పులు, మణికట్టులో నొప్పి, మోచేయి నొప్పి, ఇలాంటి నొప్పులన్నీ తగ్గుతాయి. కాబట్టి ఇది కూడా చాలా చక్కని, ఖర్చు లేని చికిత్స. చాలా తేలిగ్గా మీరు దీన్ని తయారు చేసుకోవచ్చు. 50 గ్రాముల వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి 1 కప్పు పాలకి కలిపి బాగా ఉడికించాలి.
పాలన్నీ ఆవిరైపోయిన తర్వాత మిక్సీలో వేస్తే గుజ్జులాగా తయారవుతుంది. ఇప్పుడు ఫ్రైయింగ్ ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఆ నెయ్యి వేడెక్కిన తర్వాత వెల్లుల్లి గుజ్జుని వేసి వేయించండి. తడంతా పోతుంది దాంట్లోంచి. దీనికి చివరిలో 50 గ్రాముల తేనె కలిపి నిల్వ చేసుకోండి. తేనెని ఎప్పుడు కూడా వేడి చేయకూడదు, చివరిలో కలపాలి. ఇప్పుడు మీకు ఔషధం సిద్ధమైంది. దీన్ని ఒక టీ స్పూన్ మోతాదుగా ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉంటే ఈ స్మార్ట్ ఫోన్లను వాడటం వల్ల వచ్చినటువంటి నొప్పులు తగ్గుతాయి. చూసారా, ఇలాగా ఈ స్మార్ట్ ఫోన్ వాడకంతో వచ్చిన నొప్పులు తగ్గించుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ గృహ చికిత్సలు, ప్రథమ చికిత్సలు. అయితే ఒక్కొక్కసారి సమస్య తీవ్రంగా ఉంటుంది. చెప్పుకున్నాం కదా, కొంతమంది ఉద్యోగాలు సైతం మానేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఆ సమస్య గృహ చికిత్సల స్థాయిని మించిందని అర్థం. అప్పుడు మీ నాడిని చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి. మీకు మాత్రమే ప్రత్యేకమైన సురక్షితమైన శక్తివంతమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వాత చింతామణి రసం, అలాగే మహావాత విధ్వంసన రసం, మహాయోగరాజు గుగ్గులు ఇలాంటివి. వీటిని తగిన అనుపాన సహపానాలు అంటే మహారాష్ట్రాది పాదం ఇలాంటి వాటితో కలిపి ప్రత్యేకంగా కొన్ని ఆహార పదార్థాలతోటి అనుపానంగా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ హైటెక్ అంటే ఈ టెక్కీస్కి వచ్చేటటువంటి ఈ నొప్పులన్నీ కూడా తగ్గుతాయి. తిరిగి సాధారణ జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఉంటుంది. చూసారా, ఇలాంటి మరొక చక్కని విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, శాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరతులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.